ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా 10 మంది భక్తులకు అయితే చేరుతుందండి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు గాను మనకి 300 రూపాయల దర్శనం టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, అలాగని అంగప్రదక్షిణ టోకన్లు, వసతి అన్నీ అయితే రిలీజ్ అయిపోయేసి కంప్లీట్ కూడా అయిపోయాయండి. కానీ మళ్ళా మనకు ఒక టీటీడీ నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి. మనం అలిపిరిలోని సప్త గో ప్రదర్శనశాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు అయితే ఆన్లైన్లో మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఆ హోమం టికెట్స్తో పాటు ఇంక్లూడింగ్ తిరుమలలో మనకు దర్శనం అండి, ఆ దర్శనం టికెట్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అవి ఇంకా జనవరికి, ఫిబ్రవరికి, మార్చి నెలలకు అయితే ఉన్నాయండి. అది మనం తీసుకోవాలంటే ఒక టికెట్కి వచ్చేసి 1600 అయితే కట్టుకోవాలండి. ఇద్దరు అయితే వెళ్ళవచ్చునండి. అంటే ఇంక్లూడింగ్ దర్శనము మార్నింగ్ అయితే మనకు 9 నుంచి 10:30 వరకు అయితే హోమం ఉంటుందండి. మళ్ళీ మనకి మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనానికి అయితే తిరుమలలో అయితే అనుమతిస్తారండి. ఆ విషయాన్ని మీకు తెచ్చే ప్రయత్నంలోనే ఈ వీడియో చేస్తున్నానండి. అది మనకైతే 3 నెలలకు గాను టికెట్స్ ఉన్నాయండి. మనము అది ఎంచుకున్న తేదీని బట్టి మనము బుక్ చేసుకున్నామంటే ఆ రోజు పొద్దున వచ్చేసి మనము అక్కడ అలిపిరిలోని సప్త గో ప్రదర్శనశాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొని ఆ తర్వాత అక్కడ పాల్గొన్న తర్వాతనే మనము మధ్యాహ్నం 3 గంటలకైతే దర్శనానికి వెళ్ళవచ్చునండి. ఎవరైనా వెళ్ళాలి భక్తులు అనుకున్న వాళ్ళకైతే సువర్ణ అవకాశంగా అనేది చెప్పుకోవచ్చునండి. 1600 మనం కట్టుకున్నాము అంటే అది హోమానికి ప్లస్ ఇంక్లూడింగ్ దర్శనం టికెట్స్ అయితే మనకు బుక్ అవుతాయండి. ఆ టికెట్ మనం హోమంలో చూపించి అలాగనే దర్శనానికి కూడా వెళ్ళవచ్చునండి. ఈ అవకాశాన్ని ఎవరైనా భక్తులు అయితే సద్వినియోగపరచుకోవచ్చునని చెప్పేసి తెలియజేస్తున్నామండి. అలాగానే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు కాను వసతి అనేది రిలీజ్ అయిపోయేసి మనకు ఆన్లైన్లో అవి ఫుల్ అయిపోవడం కూడా జరిగింది. మనకు ఆఫ్లైన్ వసతి కావాలంటే తిరుమలలోకి వెళ్ళినాక సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినామంటే మనకు అక్కడ వేకెన్సీస్ని బట్టి మనకైతే వసతి అనేది అందుబాటులోకి ఉంటుందండి. ఈ విషయాన్ని కూడా భక్తులు అయితే గమనించగలరు. ఇప్పుడు మనకి తిరుమలలో అయితే స్వామి రద్దీ అనేది మామూలుగానే ఉందండి. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. టికెట్ లేని వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అయితే దర్శనం ఉండదండి. మనకు 1వ తేదీ వరకు అండి. ఇలా అయితే 2వ తేదీ నుంచి మనకు ఆఫ్లైన్ టికెట్స్ అనేది తిరుపతిలో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగనే దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ విషయాన్ని అయితే భక్తులు అయితే గమనించగలరు. 1వ తేదీ వరకు ఎలాంటి టోకన్స్ అనేది మనకి ఇవ్వడం అయితే జరగదండి. ఇదేనండి మనకు 3 నెలలకు గాను మనకి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు అయితే ఆన్లైన్లో అయితే అందుబాటులో ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు వెళ్ళేసి టీటీడీ ఆన్లైన్లోకి వెళ్ళాము అంటే అందులో ఒక ఆప్షన్ అనేది మనకు కింద అనేది వస్తుందండి. అందులో మనం బుక్ చేసుకున్నాము అంటే మనకు ఈజీగా అయితే బుక్ అయిపోతాయండి. ఇదేనండి మనకు కావాల్సిన వాళ్ళు అందులో త్వరగా బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అది మనం హోమంతో పాటు దర్శనం కూడా చేసుకోవచ్చునండి. ఈ అవకాశం సువర్ణ అవకాశంగానే భక్తులకి అని చెప్పేసి చెప్పుకోవచ్చునండి. మనకి ఇప్పుడు వరకు వైకుంఠ ఏకాదశి దర్శనాలు 10 రోజులకు కానీ ఒకేసారి టికెట్స్ ఇవ్వడం జరిగిందండి, ఆఫ్లైన్ టికెట్స్. ఇప్పుడు దర్శనాలు అయితే అవి ఇప్పుడైతే జరుగుతున్నాయండి. రద్దీ అనేది తక్కువగానే ఉందండి. టికెట్ లేకపోతే మనకైతే తిరుమలకైతే వెళ్ళవచ్చు, కానీ అక్కడ దర్శనానికైతే అలా ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని భక్తులు తిరుమలకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. 2వ తేదీ నుంచి మామూలుగానే మనకి టికెట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ విషయాన్ని అయితే భక్తులైతే గమనించగలరని చెప్పేసి ఆశిస్తున్నామండి. అది మనకి అలిపిరి దగ్గర ఉండే భూదేవి కాంప్లెక్స్లో, అలాగనే శ్రీనివాసంలో, అలాగనే విష్ణు నివాసంలో అయితే టికెట్స్ అయితే సర్వదర్శనం టోకన్స్ అయితే మార్నింగ్ 4 నుంచి అయితే ఇస్తారండి. ఇది అయితే భక్తులు గమనించి తిరుమలకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మనకు ఆన్లైన్లో రూములు దొరకకపోయినా కూడా ఆఫ్లైన్లో అనేది రూములు అయితే మనము తిరుమలలో అయితే అక్కడ వేకెన్సీస్ని బట్టి ఇస్తారండి. ఈ విషయాన్ని అయితే భక్తులైతే గమనించగలరండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇలాంటి మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.